హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా మ్యారేజ్ స్టోరీ చెప్తా అన్నా కదా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 20 మెంబర్స్ వెళ్ళామని చెప్పాను కదా. మేమైతే ఫస్ట్ టైం చార్మినార్కి వెళ్ళడం, అక్కడ ఎలా ఉంటుందో మాకైతే అస్సలు తెలీదు. కాస్ట్ తక్కువ ఉంటుంది, రీజనబుల్గా ఉంటుంది, అన్నీ దొరుకుతాయి పెళ్ళికి సంబంధించినవి అంటే వెళ్ళాము. మా ఆయన తరపున మా తరపున కలిపి ఒక 20 మెంబర్స్ అయ్యాము. మదీనా సిగ్నల్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాము. అప్పుడు కార్ పార్కింగ్ కూడా ఎక్కడ ఉంటుందో తెలీదు. అప్పట్లో మేము ముందే వెళ్ళిపోయాము. మా అక్క వాళ్ళ హస్బెండ్ తర్వాత వచ్చాడు. మేము ఒక షాప్లోకి వెళ్ళి చూసాము. మా అక్క వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేసి, నేను వచ్చాను, మీరు ఎక్కడ ఉన్నారంటే ఈ షాప్లో ఉన్నామంటే, మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. వేరే వాళ్ళకి ఫోన్ అడిగినా ఇవ్వలేదంటే, ఎందుకంటే చార్మినార్లో దొంగలు ఉంటారు కాబట్టి ఇవ్వలేదంటే. మళ్ళీ మా నాన్న వెళ్ళి వెతుక్కొని తీసుకొని వచ్చాడు. 20 మెంబర్స్కి శారీస్ నచ్చాలంటే అంత ఈజీ కాదు కదా. మేము ఓన్లీ శారీస్ కొనడానికే 4 అయింది. మార్నింగ్ 10కి వెళ్తే ఈవినింగ్ 4 అయింది. శారీస్ సెలెక్షన్ ఒక్కటే. ఒక్కొక్క షాప్ తిరుగుకుంటా చూసుకుంటా వెళ్ళాము. లాస్ట్కి ఒక షాప్లో తీసుకున్నాము. చాలా బాగా నచ్చాయి. శారీస్ అయిపోయి బ్యాంగిల్స్ కొందామని అందరికి పెట్టాలి కదా, హోల్సేల్ అమ్ముతారని చార్మినార్కి వెళ్ళాము. మదీనా టు చార్మినార్ నడుచుకుంటానే, అది కూడా అసలు ఫుల్ రష్. రంజాన్ మంత్ ఒక 20 మెంబర్స్ కలిసి ఉండాలంటే అంత పాసిబుల్ కాదు ఆ రష్లో. ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ అవ్వడం మొదలుపెట్టాయి. 3 or 4 మెంబర్స్ స్విచ్ ఆన్ ఉండే, వాళ్ళు కూడా ఛార్జింగ్ని కాపాడుకున్నారు. ఆ రష్లో ఎవరికి తోచినట్టు వాళ్ళు వెళ్ళి కొనుక్కున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఒక చెట్టు పక్కన మేమున్నాం. ఇటు సైడ్ మా ఆయన వాళ్ళు ఉన్నారు. ఎక్కడ ఉన్నారని వాళ్ళు అడుగుతున్నారు, మేము అడుగుతున్నాం. ఇక్కడనే ఉన్నాం మేము చార్మినార్ దగ్గర అని చెప్తున్నాము. సినిమాలో చూపించినట్టు అక్కడి నుంచే వెళ్తారు కానీ చూడు అలా అయింది మా పరిస్థితి. అక్కడనే ఉన్నాం కానీ చూసుకోవడం లేదు. అంత రష్లో ఎవరు కనిపిస్తారు? ఎవరు కనిపించలేదు. మళ్ళీ అందరిని వెతుకొని వచ్చి ఆ చెట్టు దగ్గరనే నిల్చోబెట్టాము. అందరూ వచ్చాక కలిసి అప్పుడు మెల్లగా ఒకరిని చూసుకుంటూ ఫాలో అయ్యాము. ఒకరి వెనకాల ఒకరు, అలా అందరం ఒక దగ్గర ఉండి అలా వెళ్ళాము. నైట్ చార్మినార్ దగ్గరనే 12 అయింది. చార్మినార్ నుంచి బయటికి వచ్చాము. ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది కదా, అక్కడ ఆటోస్ కోసం, ఎందుకంటే కార్ అనేది ఉస్మానియా హాస్పిటల్ దగ్గర పెట్టారు. మేమేమో ట్రైన్కి వచ్చాము, మా ఆయన వాళ్ళు కార్కి వచ్చారు. అందుకని ఆటో కోసం చూస్తే ఆటోలు ఏమి ఎక్కువ లేకుండా ఎక్కువ కాస్ట్ చెప్పారు. ఒక్క ఆటోలో ఒక 10 మెంబర్స్ కూర్చోవచ్చు. మేమైతే మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఒక హోటల్ కనిపిస్తే అక్కడ చూసాము. ఆ టైంలో ఏం లేదన్నారు. చపాతీ, చికెన్ కర్రీ లేదా వెజ్ కర్రీ ఏదో ఉన్నది అన్నారు. అయినా సరే తీసుకురండి అని చెప్పాము. ఆ చపాతీ అనేది మొత్తం మాడిపోయింది, అసలు ఎవ్వరికి సరిపోలేదు. కానీ ఆ టైంలో ఏం దొరకడం లేదు కాబట్టి ఏదో ఒకటైనా తినేసాము. అలా తిని మేము వచ్చేసాము. మెట్రో దగ్గరికి వచ్చి బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. కానీ నైట్ 12 అవుతుంది. ఆ టైంలో అసలు ఒక్క బస్సు కూడా రాలేదు. లాస్ట్కి ఏదో బస్సు వస్తే అది ఎక్కాము. నా ఫోను ఎక్కడ పోయిందో నాకే తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చూస్తే ఫోన్ లేదు. అలా జరిగింది మా పెళ్ళి షాపింగ్. అసలు ఫోన్స్ కూడా అందరు స్విచ్ ఆఫ్ అయ్యాయి. ఫోన్స్ ఆన్ ఉంటే ఏం కాకుంటే, ఎందుకంటే ఫోన్ చేసుకొని రావచ్చు. కానీ ఫోన్స్ కూడా అందరు స్విచ్ ఆఫ్ అయ్యి అలా ఇబ్బంది అయింది. మళ్ళీ రష్ కూడా చాలా ఉండే చార్మినార్ దగ్గర. ఎవరికి ఏం తెలియదు. మళ్ళీ ఫస్ట్ టైం చార్మినార్ వెళ్ళడం, ఆ షాపింగ్ చేయడం, అందుకని అంత ఇబ్బంది అయింది. మా పెళ్లి షాపింగ్కి వచ్చిన వాళ్ళు ఎవ్వరు మర్చిపోరు మా పెళ్లి షాపింగ్. అలా జరిగింది. అసలు ఫోన్లు స్విచ్ ఆఫ్, ఒకరికి ఒకరు దొరకలే, ఫుడ్ లేదు, ఏం లేదు. మళ్ళీ పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళాలంటే ఇంకా కష్టం. మా అక్క పిల్లలు, మా ఆయన తరపున పిల్లలు కలిపి ఒక 6 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ చిన్న వాళ్ళని ఎత్తుకొని అంత దూరం నడవాలంటే చాలా కష్టమైంది అందరికీ. ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు ఎత్తుకుంటూ వెళ్ళాము. కానీ మా పెళ్లి షాపింగ్ మాత్రం ఇలా జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ మేము ముందుకు వస్తా. చార్మినార్ ఎప్పుడు వెళ్ళినా మా పెళ్లి షాపింగే గుర్తుకొస్తుంది. ఇంత స్టోరీ జరిగాక గుర్తు లేకుండా ఎవరికైనా ఉంటుందా? నా శారీస్ ఏ షాప్లో కొన్నారో కూడా నాకు గుర్తుకుంటుంది. ఎప్పుడైనా వెళ్తే అటు సైడ్ కూడా వెళ్ళి చూసేస్తాం, కాస్ట్ ఏమైనా డిఫరెంట్ ఉందా అని. అప్పట్లో మాకైతే మా ఆయనకి నాకు కలిసి 25,000 ఎంతనో అయింది మా ఇద్దరికి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.